హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ గారు 10 ఏళ్ల విరామం తర్వాత సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చి వేగంగానే సినిమాలు చేసుకుంటూ వచ్చారు. కానీ తన చివరి చిత్రం బోలా శంకర్ రిలీజ్ అయ్యాక మాత్రం అనుకోకుండా చాలా గ్యాప్ వచ్చేసింది. విశ్వంబర వాయిదా పడడంతో దాదాపు 2.5 ఏళ్ల పాటు ఆయన సినిమా ఏది రిలీజ్ కాలేదు. ఎట్టికేలకు ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం విడుదలై మెగా అభిమానులు ఆశించిన దానికంటే అతి పెద్ద విజయం సాధించింది. ఇంకా విశేషం ఏమిటంటే 2.5 ఏళ్ల పాటు వచ్చిన గ్యాప్ ను కవర్ చేసేలా చిరు ఈ ఏడాది ఇంకో 2 చిత్రాలతో రాబోతున్నాడు. గత ఏడాది రావాల్సిన విశ్వంబర్ ను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. మన శంకర్ వరప్రసాద్ గారి కోసమే దాన్ని మరింత వెనక్కి జరిపారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాపీగా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా పూర్తి చేసుకుంటుందని టాక్. బెస్ట్ అవుట్పుట్ తో సమ్మర్ మధ్యలో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. మరోవైపు మన శంకర్ వరప్రసాద్ గారు తర్వాత ఖాళీ అయిన చిరు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బాబీ సినిమాను మొదలు పెట్టిపోతున్నాడట. ఈ సినిమాకు పక్కాగా స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయిందని టాక్. షెడ్యూల్ కూడా వేసేశారట. మరికొన్ని రోజుల్లోనే చిత్రీకరణ మొదలు కానుందని సమాచారం. బాబీ స్పీడ్ గానే సినిమా చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దసరా లేదా దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతానికి వచ్చే ఏడాది సంక్రాంతి అంటున్నారు, కానీ షూటింగ్ పనులు వేగంగా జరిగిపోతే దీపావళి లోపే వచ్చే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. అలాగే ఒకే ఏడాది 3 చిత్రాలతో చిరు ప్రేక్షకుల ముందుకు రావడం అంటే అనూహ్యం. కెరీర్ లో ఎప్పుడు ఇలా జరగలేదు. బహుశా టాలీవుడ్ టాప్ స్టార్లలో ఇప్పుడు ఈ రికార్డు ఎవరికి ఉండదేమో. అయితే ఈ రికార్డు చిరు సొంతమవుతుందా లేదా అన్నది బాబీ చేతుల్లోనే ఉంది. ఈ ఏడాది చివరిలోపు ఈ చిత్రాన్ని విడుదల చేయలేని పక్షంలో వచ్చే ఏడాది సంక్రాంతికి చిరు బరిలో నిలిచే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు.